మన భారతదేశంలో ఎన్నో గొప్ప నదులు ఉన్నాయి, కానీ వాటిలో కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసిన ఒక నది ఉంది. అదే గోదావరి. దీనిని దక్షిణ గంగా అని పిలుస్తారు. ఎందుకంటే ఈ నది కేవలం నీటిని మాత్రమే కాదు, సంస్కృతిని, వ్యవసాయాన్ని, ఆధ్యాత్మికతను, కోట్లాది మంది జీవితాలను తనతో పాటు తీసుకువెళుతుంది. ఈరోజు గోదావరి పుట్టిన చోటు నుంచి సముద్రంలో కలిసే వరకు దాని అద్భుతమైన ప్రయాణాన్ని తెలుసుకుందాం. గోదావరి నది మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ జిల్లా సమీపంలో ఉన్న త్రయంబకేశ్వర్ వద్ద బ్రహ్మగిరి కొండల్లో పుడుతుంది. ఒక చిన్న నీటి ఊటగా ప్రారంభమైన ఈ ప్రవాహం వేల గ్రామాలకు జీవనాధారంగా మారుతుందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. మొదట చిన్న ప్రవాహంలా కనిపించే ఈ నది ముందుకు సాగే కొద్దీ అనేక ఉపనదులు కలవడంతో మహానదిగా మారుతుంది. గోదావరి మొత్తం సుమారు 1465 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. ఇది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ ప్రయాణంలో అనేక పర్వతాలు, అడవులు, లోయలు, పంట పొలాలు, పట్టణాలు మరియు పవిత్ర క్షేత్రాలను దాటుతుంది. ప్రతి ప్రాంతంలో గోదావరి రూపం మారుతుంది, కానీ ప్రజల జీవితాల్లో దాని ప్రాముఖ్యత మాత్రం ఎప్పటికీ మారదు. గోదావరి మహానదిగా మారడానికి కారణం దానిలో కలిసే అనేక ఉపనదులు. ప్రాణహిత, ఇంద్రావతి, మంజీరా, సబరి, పూర్ణ, పెన్గంగా వంటి నదులు గోదావరిలో కలుస్తాయి. వీటి వల్ల గోదావరి మరింత విశాలంగా మారి కోట్లాది ఎకరాల భూమికి నీటిని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించిన తర్వాత గోదావరి అత్యంత అందమైన ప్రాంతమైన పాపికొండల గుండా ప్రవహిస్తుంది. ఎత్తైన కొండల మధ్య వంకరలు తిరుగుతూ ప్రవహించే ఈ దృశ్యం ప్రపంచంలోనే అత్యంత అందమైన నది లోయలలో ఒకటిగా భావిస్తారు. ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు ఈ అందాలను చూసేందుకు వస్తుంటారు. తెలంగాణలోని భద్రాచలం గోదావరి ఒడ్డున ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం కారణంగా ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలు చేస్తారు. గోదావరి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించిన తర్వాత రాజమహేంద్రవరం వద్ద మరింత విశాలంగా కనిపిస్తుంది. ఇక్కడ నిర్మించిన రైలు మరియు రోడ్డు వంతెనలు భారతదేశ ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. ఈ ప్రాంతంలో గోదావరి అందాలు మరింత అద్భుతంగా కనిపిస్తాయి. సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజ్ గోదావరి చరిత్రలో ఒక కీలక మలుపు. ఈ బ్యారేజ్ వల్ల లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందింది. ఒకప్పుడు వరదలు, కరువులతో ఇబ్బందులు పడిన ఈ ప్రాంతం నేడు దేశంలోనే అత్యంత సారవంతమైన వ్యవసాయ ప్రాంతాలలో ఒకటిగా మారింది. అందుకే సర్ ఆర్థర్ కాటన్ను ఇక్కడి ప్రజలు ఇప్పటికీ ఎంతో గౌరవంగా గుర్తుంచుకుంటారు. గోదావరి డెల్టా ప్రాంతంలో ఉన్న కోనసీమను ఆంధ్రప్రదేశ్, కేరళ అని కూడా పిలుస్తారు. కొబ్బరి తోటలు, పచ్చని వరి పొలాలు, కాలువలు, ప్రశాంతమైన గ్రామాలు ఈ ప్రాంతాన్ని స్వర్గంలా మార్చేస్తాయి. ఇక్కడి వ్యవసాయం మొత్తం గోదావరి నీటిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే గోదావరి పుష్కరాలు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి. ఈ సమయంలో కోట్లాది మంది భక్తులు గోదావరిలో పవిత్ర స్నానం చేసి పుణ్యాన్ని పొందాలని విశ్వసిస్తారు. ఘాట్లు, ఆలయాలు, దీపాల వెలుగులు, మొత్తం ప్రాంతం ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలా మారిపోతుంది. భక్తుల గోవింద నామస్మరణలు, వేద మంత్రాల నాదం, హారతుల వెలుగులు గోదావరి తీరాన్ని మరింత పవిత్రంగా మార్చేస్తాయి. ఈ దృశ్యాన్ని ఒక్కసారి చూసిన వారు జీవితాంతం మరచిపోలేరు. పుష్కరాల సమయంలో మాత్రమే కాదు, సంవత్సరమంతా గోదావరి ఒడ్డున ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఎన్నో దేవాలయాలు, ఆశ్రమాలు, పవిత్ర ఘాట్లు ఈ నది ఒడ్డున నిర్మించబడ్డాయి. అందుకే గోదావరి నది భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. వేల కిలోమీటర్ల ప్రయాణం తరువాత గోదావరి చివరకు అనేక శాఖలుగా విడిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ ప్రాంతాన్ని గోదావరి డెల్టా అని పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన డెల్టా ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. గోదావరి తీసుకొచ్చే సారవంతమైన మట్టి కారణంగా ఇక్కడ వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందింది. వరి, కొబ్బరి, అరటి, చెరుకు, మిరప, పప్పు ధాన్యాలు ఇలా అనేక రకాల పంటలు ఇక్కడ సమృద్ధిగా పండుతాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణగా కూడా అభివర్ణిస్తారు. కేవలం వ్యవసాయం మాత్రమే కాదు, గోదావరి వేలాది మంది మత్స్యకారులకు జీవితాలకు కూడా ఆధారం. ఈ నదిలో లభించే అనేక రకాల చేపలు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఎంతో తోడ్పడుతున్నాయి. నది ఒడ్డున ఉన్న చిన్న చిన్న గ్రామాల జీవన విధానం మొత్తం గోదావరి
గోదావరిపైనే ఆధారపడి ఉంటుంది. గోదావరి డెల్టాలో విస్తరించిన కాలువల వ్యవస్థ భారతదేశంలోనే అత్యుత్తమ నీటిపారుదల వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రతి చుక్క నీరు రైతుల పొలాలకు చేరేలా రూపొందించిన ఈ వ్యవస్థ లక్షలాది ఎకరాల భూమిని సస్యశ్యామలంగా మార్చింది. గోదావరి ప్రకృతి సంపదకు కూడా నిలయం. ఈ నదిలో చేపలు, రొయ్యలు లాంటి ఎన్నో జలచరాలు నివసిస్తూ ఉంటాయి. అయితే నేడు ఈ మహానది కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కొంటోంది. పెరుగుతున్న కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలు, అడవుల నరికివేత, వాతావరణ మార్పులు గోదావరి సహజ స్వరూపాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ నదిని పరిశుభ్రంగా, సురక్షితంగా కాపాడటం మనందరి బాధ్యత. ఎందుకంటే గోదావరి కేవలం ఈ తరం కోసం మాత్రమే కాదు, రాబోయే తరాల కోసం కూడా అమూల్యమైన ప్రకృతి సంపద. ఈ నది ప్రయాణం ముగిసినా అది సృష్టించిన జీవితం మాత్రం ఎన్నటికీ కొనసాగుతూనే ఉంటుంది. గోదావరి కేవలం ఒక నది కాదు, అది కోట్లాది మంది రైతుల ఆశ. అది వేల ఏళ్ల సంస్కృతికి ప్రతీక. అది భక్తికి, ప్రకృతికి, నాగరికతకు జీవనాధారం. ఒక చిన్న నీటి ఊటగా మొదలైన ఈ ప్రయాణం కోట్లాది మంది జీవితాలను మార్చిన మహాగాథగా నిలిచిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.